మేడం సారీ అండి, నిన్న అనేది అనుకోకుండా జరిపింది. యాక్చువల్గా మన మూర్తి గారు అండి, ఎక్కడ మూర్తి గారు ఆయన రంగా గైడ్ చేస్తేనే అలా జరిగిపోయిందండి. వెళ్ళి సారీ అండి. సారీ. నువ్వు సిద్ధు అండి, డ్రైవర్ని. చూడమ్మా సిద్ధు, ఇప్పుడు ఆ కుర్చీ నా కాలుకి తగిలిందనుకో, దాన్ని ఫోటో తీసి నా బెడ్రూమ్లో పెట్టుకుని ఎలాగైనా దాని మీద రివెంజ్ తీసుకోవాలని కక్ష కడతామా? ఓకే, ఆఫ్టర్ కుర్చీ మీద ఎందుకు కక్ష కడతానండి? కదా, నాకు నువ్వు కూడా అంతే. కుర్చీలు, సోఫాలు, డ్రైవర్స్, పనులు, వీరితో నాకెందుకు గొడవలు ఉంటాయి? వెళ్ళి పని చూసుకోమా. నువ్వేంటి కింద బకెట్ ఉంది కదా అని ఉంటే తెచ్చిస్తావా? జాయిన్ అయ్యేటప్పుడు ఎప్పుడైనా చేయమన్నారు కదండి, అందుకని. అంటే మర్డర్ చేయమంటే చేసేస్తావా? కత్తి చూపిస్తే వాయగారింటూ మర్డర్ చేయడం కన్నా సుఖమే ఉంటుందండి. ఆడాల బాత్రూంలోకి రావడం సిగ్గులేదు? ఆ బల్లి చూడండి ఎంత పెద్ద కళ్ళు వేసుకొని చూస్తుందో. ఆ బల్లి చూస్తుంది కదా అని స్నానం చేయడం మన కదా. పళ్ళులు, పురుగులు, అలాంటి డ్రైవర్లు వీళ్ళని పెద్ద పట్టించుకోకూడదండి. వాళ్ళని పట్టించుకోకుండా బాగా సబ్బు రుద్దుకొని స్నానం చేయండి. ఇక్కడ వెయిట్ చేస్తాను, కావాలంటే ఇంకో బకెట్ కూడా ఇస్తాను. నాతో వాష్ చేస్తున్నావా? నాతో వారం రోజుల్లో ఇంట్లో నుండి పారిపోయేలా చేస్తా. చాలా మంది కష్టపడి జోకులు ఏది నవ్విస్తారండి, అవేంటో మీరు కోపడితేనే వస్తుంది. ఏంటి కామెడీ చేస్తున్నావు నువ్వు నాతో? నాకేం భయం లేదు, స్నానం చేసేస్తా. అదే మొబైల్ స్నానం చేస్తే చూడు కదండి.